వేలాది మంది ఆఫ్ఘన్లకు బ్రిటన్ పునరావాస కేంద్రంగా మారింది. కాగా ఈ విషయం ఇప్పటి వరకు మూడో కంటికి తెలియదు. అత్యంత రహస్యంగానే ఉంది. అయితే ఇటీవల ఈ విషయం వెలుగు చూసింది. దీంతో ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు కొనసాగిన రహస్య కార్యక్రమాన్ని ఎత్తివేస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు తాలిబన్ల నుంచి ఆఫ్ఘన్ జాతీయులకు ప్రమాదం కూడా లేదని బ్రిటన్ భరోసా ఇచ్చింది. బ్రిటన్ అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన ఓ మిస్టరీ ఇటీవల వీడింది. 2021లో ఆఫ్ఘన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో అనేక పరిణామాలు సంభవించాయి. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. దీంతో తాలిబన్ల భయంతో వేలాది మంది ఆఫ్ఘన్ జాతీయులు బ్రిటన్కొచ్చారు. తాలిబన్ల రాకతో తీవ్ర ఆందోళనకు గురైన ఆఫ్ఘన్ జాతీయులు పునరావాసం కోసం బ్రిటన్కు దరఖాస్తు చేసుకున్నారు. కాగా వీరంతా గతంలో బ్రిటన్ సైన్యంతో కలిసి పనిచేసిన వాళ్లే. దీంతో పాత పరిచయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆఫ్ఘన్ జాతీయులకు పునరావాసం కల్పించడానికి బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించింది. అలా వేలాది మంది ఆఫ్ఘన్ జాతీయులు బ్రిటన్లో ఆశ్రయం పొందారు. అయితే ఆఫ్ఘన్ జాతీయులకు బ్రిటన్ పునరావాస కేంద్రంగా ఉపయోగపడ్డ సంగతి మూడో కంటికి తెలియదు. అత్యంత రహస్యంగా జరిగింది ఈ తంతు. అయితే 2022లో ఈ మిస్టరీ వీడింది. 19,000 మంది ఆఫ్ఘన్ జాతీయుల వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యింది. ఆ తర్వాత వారి సదరు వివరాలు ఆన్లైన్లో కనిపించాయి. ఈ నేపథ్యంలో వారి పునరావాసం కోసం ఓ రహస్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీనికి సీక్రెట్ రీసెటిల్మెంట్ అంటూ పేరు కూడా పెట్టింది. అంతేకాదు ఈ వివరాలు బహిర్గతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో సూపర్ ఇంజెక్షన్ పేరుతో కోర్టు నుంచి కీలక ఆదేశాలు కూడా తెచ్చుకుంది బ్రిటన్ ప్రభుత్వం. కాగా అప్పటి నుంచి ఇదే అంశంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఆంక్షల గడువు ఈ ఏడాది జూలై 15వ తేదీతో ముగిసింది. దీంతో పునరావాస అంశాన్ని లోపాయికారి అంశంగా చూడకూడదని బ్రిటన్ ప్రభుత్వం భావించింది. ఇక నుంచి దీనిని బహిరంగంగానే చేపడుతున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. అయితే వేలాది మందికి బ్రిటన్ ఒక పునరావాస కేంద్రంగా ఉపయోగపడ్డ విషయం లీక్ అవడంతో చాలా మంది ఆఫ్ఘన్ జాతీయులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు తాలిబన్లు తమపై దాడి చేస్తారోనని వణికిపోతున్నారు. అయితే అంతగా భయపడాల్సిన అవసరం లేదని బ్రిటన్ అధికారులు భరోసా ఇస్తున్నారు. కాగా తాలిబన్లు వశపరుచుకున్న తర్వాత దాదాపు 36,000 మంది ఆఫ్ఘన్ జాతీయులు బ్రిటన్లో తలదాచుకున్నారు. వారికి పునరావాస ఏర్పాట్లు చేయడానికి బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికే భారీగా ఖర్చు పెట్టింది. ఇదిలా ఉంటే 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అల్ ఖైదా తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆఫ్ఘన్లో బ్రిటన్ భారీ సైన్యాన్ని మోహరించింది. ఆపరేషన్ కీలక సమయం నాటికి దాదాపు 10,000 మంది సైనికులు అక్కడున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వీరిలో ఎక్కువ మంది హెల్మెండ్ ప్రోవిన్స్ లోనే ఉన్నారు. కాగా ఈ ఆపరేషన్ కు 2014లో బ్రిటన్ ముగింపు పలికింది. మొత్తం మీద తాలిబన్ల నుంచి ప్రమాదం లేదన్న భరోసా వేలాది మంది ఆఫ్ఘన్ జాతీయులకు ఊరటిచ్చింది.